ఈ 23 నెలల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన వైఖరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశలు మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు చూస్తున్నాం. ముఖ్యంగా మరి డీజిల్ ఆయిల్ పెట్రోల్ సంబంధించింది అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఎన్నికల సమయంలో కూడా మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయిల్ డీజిల్ పెట్రోల్ తగ్గిస్తామని చెప్పడం, మరి ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ డీజిల్ ఆయిల్ తగ్గించిన దేవుడు కనీసం తెల్లవారు లోపల ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు అమాంతంగా లీటర్ మీద డీజిల్ అయితేనేమి పెట్రోల్ అయితేనేమి 2 ప్యారలల్గా 8 రూపాయల చొప్పున ఈరోజు పెంచిన పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికే రైతాంగం సంబంధించి మరి అదృశ్యాలతో ప్రకృతి కరుణించి పంటలు పండి బాగా దిగుబడి వచ్చేప్పటికీ గిట్టుబాటు ధర లేక ఒక రైతాంగం విలువలాడిపోతుంటే ఈరోజు ఈ డీజిల్ పెట్రోల్తో అమాంతంగా పెరగడంతో మరి వ్యవసాయం కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టుకెళ్ళే దారుణంలో ఈరోజు వ్యవసాయం ఉంది. ఈ వ్యవసాయ రంగం పెట్టుకొని కనీసం మరి డబుల్ ఇంజిన్లు, త్రిబుల్ ఇంజిన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నారు. మరి మీ భాగస్వామ్యంలో కనీసం పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణతో మరి కర్ణాటకతో మిగతా రాష్ట్రాలతో పోల్చినా కూడా దాదాపుగా 2 రూపాయల నుంచి 3 రూపాయల వరకు ఈరోజు పెంచుండే పరిస్థితులను చూస్తున్నాం. ఏదేమైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం 23 నెలల కాలంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడి పుండు ముందు కారులా ఈరోజు రైతుల పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల్లో రోజుకు తెల్లవారు లోపల సూర్యోదయం ముగిసి సూర్యోదయం వచ్చే లోపలనే వాటకు మరి రూపాయల 2 రూపాయలు 3 రూపాయలు పెంచుకుంటూ పోతా ఉంటే దీనికి ఇలా కటాఫ్ రేట్ అనేది కూడా అంతులేని పరిస్థితి, అంతం కాని పరిస్థితి. ఇలా మనుషులు ఏమన్నా 150 రూపాయలు పెట్టాలనుకుంటారా, లేదంటే ఎంత పెట్టాలనుకుంటారా అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా ప్రజలు తిరుగుబాటై ప్రజలు రోడ్లెక్కి, ముఖ్యంగా రైతు సోదరులు కూడా రోడ్లెక్క ముందే కొంచెం ప్రభుత్వాలు కనువిప్పి జరిపి కింద పడుతున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళ సమస్య పరిష్కరించి రేట్లు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.